సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మరి ముఖ్యంగా చిన్నపిల్లల గురించి. చిన్నపిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే చాలు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తుంటాం. సో అంతవరకు బాగానే ఉంటుంది. కానీ చిన్నపిల్లలకి ఇచ్చే యాంటీబయాటిక్స్ కారణంగా భవిష్యత్తులో వారికి ఎటువంటి ప్రమాదాలు తలెత్తాయో ఎవ్వరం కూడా ఊహించలేదు. సో ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసేందుకు మన ముందు ఉన్నారు వెంకట పద్మ హాస్పిటల్స్ అధినేత, ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఫీవర్ కానీ ఏదైనా రావచ్చు, అనారోగ్య సమస్య రావచ్చు, వెంటనే హాస్పిటల్కి వెళ్తున్నాం. కానీ అది ఎంత తొందరగా తగ్గుతుందనే ఆలోచనలో మాత్రమే ఉంటున్నాం. సో తొందరగా తగ్గిపోవాలని ఒకటే కోరుకుంటున్నాం తప్పితే అది తగ్గిన తర్వాత దాని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల ఎటువంటి ప్రమాదాలకు గురవుతారు తర్వాత అనేది అయితే మాత్రం ఎవరికి అవగాహన లేదు. సో యాంటీబయాటిక్స్ వల్ల ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్? ఎస్, చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ప్రజెంట్ మన భారతదేశంలో కంట్రోల్ లేనిది ఏదైనా ఉన్నదని అంటే యాంటీబయాటిక్ అబ్యూజే. అందుకని మా డాక్టర్స్ అసోసియేషన్ కూడా ఎస్పెషల్లీ వెంకట పద్మ హాస్పిటల్లో మేము ప్రముఖంగా AAA మిషన్ అని చేస్తున్నాం. AAA మిషన్ అంటే అవాయిడ్ యాంటీబయాటిక్ అబ్యూజ్. దాంట్లో ఏంటంటే ఎందుకు అవసరం, మనకి సాధారణమైన జ్వరాల రకాలు మనకు 3 రకాలుగా ఉంటాయి. ఏ జ్వరమైనా సరే 3 రోజుల కంటే ముందు ఉన్నదాన్ని షార్ట్ ఫీవర్ అని అంటారు. 3 రోజులు దాటి నుంచి ఏ జ్వరమైనా కంటిన్యూ అయితే అది వారం రోజులు జ్వరం అని అంటాము. 7 రోజులు దాటి ఇంకా జ్వరం కంటిన్యూ అయితే 2 వారాల జ్వరంలోకి వెళ్ళాను అంటాము. 2 వారాలు దాటితే క్రానిక్ అయిందని అంటాము. సో ఇలా ఈ విధంగా మనం విభజించడం జరుగుతుంది అనమాట. ఈ షార్ట్ ఫీవర్స్ కూడా పేరెంట్స్ యాంగ్జైటీగా ఉండి ఫస్ట్ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే హ్యాపీనే. ఒకళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఈవెన్ మెడికల్ షాప్కి వెళ్ళి మా అబ్బాయికి ఫీవర్ ఉన్నది, ఏదో మందు రాసి ఉండంటే వాళ్ళకి ఏదో యాంటీబయాటిక్ జ్వరం మందు, అది అతి సాధారణంగా జరుగుతుంది అనమాట. అది 70 నుంచి 80% యొక్క జ్వరాలు సాధారణంగా వైరల్ ఫీవర్స్తో ఉంటుంది. సో వైరల్ ఫీవర్స్కి మంచి వైద్యం ఏంటంటే వైద్యం చేయకపోవడం మంచి వైద్యం. సో ఎప్పుడైతే సహజంగా వాళ్ళ శరీరంలో ఆ వైరస్ లోపలికి వెళ్ళగానే దాన్ని మన బాడీ రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ తయారయ్యి సహజంగానే జ్వరం తగ్గాలని చూస్తుంది. కామన్గా చేసే పొరపాటు ఏంటంటే ఫస్ట్ యాంటీబయాటిక్స్ వేయడం కాకుండాను విరివిగా జ్వరం మందు కూడా చాలామంది వేసేస్తుంటారు అనమాట. సో ఎప్పుడైతే మన బాడీలోకి వైరస్ వెళ్ళగానే మన బాడీ దాన్ని పసిగట్టి వెంటనే దాని యొక్క గ్రోత్ని ఆపడానికి జ్వరాన్ని రక్తం వేడి చేసుకుంటుంది. సో ఆ వేడి రక్తంలో జనరల్గా వైరస్ మల్టిప్లికేషన్ ఏదైతే అవ్వాలో అది తాత్కాలికంగా మనకి తగ్గుతుంది. కాబట్టి జ్వరం అన్నది ఇక్కడ మనం కాపాడేది. మనం ఏం చేస్తున్నాం, జ్వరం అనేది ఒక జబ్బులాగా చూసి దాంట్లో మనం ఇమీడియట్గా జ్వరం మందు వేసి శరీరంలోని జ్వరంలో మనం వేడి తగ్గించేస్తున్నాం. ఈ విధంగా తగ్గించడం మూలంగా సో మళ్ళీ వైరస్ పెరగడానికి మనం అవకాశం ఇస్తాం అంచేత సహజంగా. సో ఎప్పుడు జ్వరానికి మనం వైద్యం చేయాలి, ఎప్పుడైనా టెంపరేచర్ 101 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటినా, చైల్డ్ చాలా డిస్కంఫర్ట్గా ఉన్నా, ఆహారం తీసుకోకుండా ఇరిటబుల్గా ఉన్నా, ఇలాంటి కండిషన్స్లో వాడికి ఒంటి మీద ఉన్న జ్వరం వాడి శరీరంలో డిస్కంఫర్ట్ చేస్తుంది. కాబట్టి ఆ టైంలో జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ వేసుకోవాలి తప్ప లెస్ దాన్ 100 అరౌండ్ 100.5 ఉన్న జ్వరాలకి సహజంగా జ్వరం మంది వేయకపోతేనే జ్వరం వేరంగా రికవర్ అవ్వడం ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు యాంటీబయాటిక్ వేశారు, ఏమవుతుంది యాంటీబయాటిక్? వైరస్కి యాంటీబయాటిక్స్ పనిచేయమని మీ అందరికీ తెలుసు. 70 నుంచి 80% ఫీవర్స్ అన్నీ కూడా వైరల్ ఫీవర్స్ తోటే ఉంటాయని మనకు అందరికీ తెలుసు. ఇలాంటప్పుడు ఎప్పుడైతే మనం యాంటీబయాటిక్ వేస్తామో యాంటీబయాటిక్ మనం వేసిన యాంటీబయాటిక్ కడుపు దాటి చిన్న ప్రేగు దాటి పెద్ద ప్రేగులోకి వెళ్ళిన తర్వాత పెద్ద ప్రేగులు సమూలమైన మన బాడీని ప్రొటెక్ట్ చేసే బ్యాక్టీరియా మనకు ఉంటాయి. దాన్ని గుడ్ బ్యాక్టీరియా అంటాము. ఈ గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే యాంటీబయాటిక్ తెలుస్తుంది గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అని, సో అంతే ఉన్న గుడ్ బ్యాక్టీరియా అన్నింటినీ కూడా యాంటీబయాటిక్ మన చంపడం జరుగుతుంది అనమాట. అది సో దాని మూలంగా ఏమవుతుందంటే గుడ్ బ్యాక్టీరియా యొక్క ప్రపోర్షన్ తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా యొక్క ప్రపోర్షన్ పెరగడం మూలంగా చాలా డిసీజెస్కి ఇప్పుడు అది మూలం అయిపోయిందని తేల్చారన్నమాట. అది అంచేత కారణం లేకుండా యాంటీబయాటిక్ వాడకూడదు. ఇన్ కేసు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే దాన్ని ఎంత మోతాదులో ప్రిస్క్రైబ్ చేశారు, ఎన్ని రోజులు వేసుకోవాలి, భోజనం చేసిన వేసుకోవాలా, ఖాళీ కడుపు వేసుకోవాలి, అన్ని ఎన్ని రోజులు అన్ని క్లియర్గా చెప్పారు. కాబట్టి అంతవరకు క్లియర్గా ఫాలోఅప్ చేయాలి. డాక్టర్ గారు, పిల్లల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాం, ఫస్ట్ ఒక ప్రిస్క్రిప్షన్ రాసిస్తుంటారు. కానీ నెక్స్ట్ అంటే ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ఆర్ 1 మంత్ తర్వాత కూడా అగైన్ మళ్ళీ ఫీవర్ వస్తే అదే ప్రిస్క్రిప్షన్ యూజ్ చేసి ఒక 5 డేస్ అదే మెడిసిన్ యూజ్ చేసి వెళ్తుంటాం. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్?
ఈ ఫీవర్ దేని వల్ల వచ్చిందో తెలియదు, గతంలో ఉండే ప్రాబ్లం ఏంటో తెలియదు, దేనికోసం ఆ మెడిసిన్ ఇచ్చారో కూడా తెలియదు. కానీ సేమ్ అదే ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ని మనం బేబీకి ఇస్తుంటాం. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 100% రాంగ్ మెథడాలజీ. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే మాకు రూరల్ బ్యాక్గ్రౌండ్ వర్సెస్ అర్బన్ బ్యాక్గ్రౌండ్ మనం తీసుకుంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి లిటరసీ ఉండదు కాబట్టి వాళ్ళు గుడ్డుగా డాక్టర్ని నమ్ముతారు కాబట్టి వాళ్ళు మళ్ళీ కంప్లైంట్ వస్తే హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటారు. అర్బన్ పాపులేషన్ ఎవరైనా కొంచెం చదువు వచ్చిందనంటే ఇప్పుడు మాలాంటి వెంకట పద్మ హాస్పిటల్లో ప్రిస్క్రిప్షన్ క్లియర్గా రాస్తాం. సో అంచేత జనరల్గా క్లియర్గా ఉన్న ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి ఇదే కంప్లైంట్తో ఉన్నది కదా అని వాళ్ళ ప్రిస్క్రిప్షన్ సేమ్ కొని వాడుతూ ఉంటారు. దాని మూలంగానే అబ్యూజ్ ఎక్కువ బేబీస్కి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ జ్వరము ఎప్పుడు ఒకలాంటి జ్వరం కాదు, ప్రతిసారి ఒక వైరస్సే అటాక్ చేయదు. ఎందుకోసమంటే ఏ వైరస్ అయితే మన బాడీలోకి ప్రవేశిస్తుందో దానికి యాంటీబాడీస్ తయారవుతుంది. సేమ్ వైరస్ నుంచి మళ్ళీ మనకు జబ్బు రాదు. సో అంచేది మనకు ఫ్రీక్వెంట్గా మనకి వస్తున్నదని అంటే అది కొత్త వైరస్ మూలంగానే వస్తుంది. మనకు ఒకసారి మనం ఆలోచించాలి ఏ కేసెస్కి యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. ఎందుకోసం అంటే ప్రతి పిల్లవాడికి జ్వరం వచ్చిన ప్రతిసారి కూడాను అది వైరలా బ్యాక్టీరియా అని పోల్చడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఏంటంటే ఏ చైల్డ్ అయితే less than 6 months ఉండి less than 1 year ఉండి హై గ్రేడ్ టెంపరేచర్ 102, 103 టెంపరేచర్ ఉండి బయటికి లక్షణాలు లేకుండా జలుబు దగ్గు అలాంటి లక్షణాలు లేకుండా హై గ్రేడ్ ఫీవర్ వచ్చి మనం థ్రోట్లో ఇన్ఫెక్షన్ ఉండడం కానీ లేకపోతే బాగా ఎక్కువ ఇరిటబుల్గా ఉండడం కానీ ఇలాంటి ఏదైనా లక్షణాలు ఉంటే అది మోస్ట్ ప్రాబబ్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు అని మనకు తెలుస్తుంది. సో వాళ్ళు మింగుతున్నప్పుడు గొంతు నొప్పి కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి టాన్సిల్ మీద తెల్ల ప్యాచెస్ ఏర్పడడం కానీ ఇలాంటివన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మూలంగా మనకు వస్తుంది. కాబట్టి అలాంటి వాటికి ప్రిస్క్రైబ్డ్ డోసెస్తో యాంటీబయాటిక్ మనం ప్రిస్క్రైబ్ చేయాలి తప్ప రొటీన్గా పాత ప్రిస్క్రిప్షన్స్ ఫాలో అయ్యి చాలా వరకు అదే జరుగుతూ ఉంటుంది అన్నమాట. పాత ప్రిస్క్రిప్షన్స్ ఫాలో అవడం మూలంగా అది ఇర్రెగ్యులర్ డోసెస్ అవుతుంది. కామన్గా పేరెంట్స్కి ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే జ్వరము సాధారణమైన జ్వరాలు వైద్యం చేసినా చేయకపోయినా సరే 90% జ్వరాలు బై 3rd day 4th day తగ్గిపోతుంది. సో అది ఇచ్చిన మందుల మూలంగా తగ్గిపోయిందని వాళ్ళ భావంతో ఉంటారు కాబట్టి సేమ్ ప్రిస్క్రిప్షన్ మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేస్తారన్నమాట. సో ఆ విధమైన ప్రాక్టీస్ వెరీ డేంజరస్. దాని మూలంగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఇక్కడ ఒక మంచి పాయింట్ ఏంటంటే ఏ యాంటీబయాటిక్స్ మీద రీసెర్చ్ ప్రపంచం మొత్తమే జరుగుతుందో ఆ రీసెర్చ్ అంతా ఆపడం జరిగింది. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రపంచంలో యాంటీబయాటిక్స్ మనకి అవైలబుల్గా ఫ్యూచర్లో ఉండే యాంటీబయాటిక్ శాతము చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే కొత్తగా యాంటీబయాటిక్ కనుక్కోవడానికి అవకాశం లేదు. సైమల్టేనియస్గా క్యాన్సర్ వ్యాధితో సఫర్ అవుతున్న వాళ్ళు బాగా పెరిగిపోయారు. ఎప్పుడైతే క్యాన్సర్కి వైద్యం కనుక్కోవాలి దానికి డ్రగ్స్ కనుక్కోవాలి కాబట్టి ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అన్నీ కూడా ఈ యాంటీబయాటిక్ మీద ఫోకస్ తగ్గించి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ మీద ఫోకస్ పెంచుతున్నారు. దాని మూలంగా మనకి ఫ్యూచర్లో ఇంకా మనకి ఏదైనా ఆపధర్మం వస్తే మన యాంటీబయాటిక్ అన్నిటికీ రెసిస్టెన్స్ డెవలప్ అయ్యి మనం చాలా ఇబ్బందులు పడడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకనే వెంకట పద్మ హాస్పిటల్లో చాలా సీరియస్గా మేము నెలకి కనీసం 1-2 కేసెస్ కూడా మేము యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ మేము చెయ్యం. ఎందుకంటే వీఆర్ స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ ది యాంటీబయాటిక్ స్టెవర్షిప్ అంటారు. అంటే ఒకసారి యాంటీబయాటిక్ రాసామనంటే దానికి రేషనాలిటీ ఉండాలి. ఎందుకు రాసామని మేము ప్రశ్న వేసుకుంటాం. ఆ ప్రశ్నకి ఆన్సర్ దొరకకపోతే నో యాంటీబయాటిక్, ఇంక్లూడింగ్ న్యూ బార్న్ బేబీస్తో సహా. అంటే అంత జాగ్రత్త మేము తీసుకుంటాం.